పాటల పుస్తకం నుంచి మనం పాడుతున్న ఈ పాటలను అందరం కలిసి పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. కృపయే నేటి వరకు కాచెను, నా కృప నిన్ను విడువదనిన అనే పాట యేసయ్య కృపను తలంచుకుంటూ ఈ పాటను పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదనినా. అందరూ కలిసి ఈ పాట పాడాలి. అందరికీ వచ్చిన పాట కాబట్టి ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదనినా. కృపయే అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. వెలిగించినందున యేసు పిలచిన పిలుపును మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, పరిశుద్ధులలో చూపితివే కృపయే. నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదనినా. కృపయే గ్లోరీ, హల్లెలూయా.
వలె అవి పొంగిరాగా, అలల వలె నీ కృప తోడై, అలల వలె నీ కృప తోడై తెచ్చెను నన్ను నీ దరికి కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. చప్పట్లు కొట్టారు అందరూ. రూపము దాల్చిన లోకము మింగుటకు నన్ను సమీపించగా, అవునయ్యా భీకర రూపము దాల్చిన లోకము మింగుటకు నన్ను సమీపించగా, ఆశ్చర్యకరములు ఆదుకొని, ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయుండే. నీదు వాక్యము పాడాలి వెలుగయుండే. నా కాలు జారే అనుకోనగా, నా కాలు జారే అనుకోనగా నిలిపెను నన్ను నీ కృపయే. కృపయే గ్లోరీ. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. నేటి వరకు నా కృపా నిన్ను విడువదని నా కృపయే. నేటి వరకు కాచెను, నేటి వరకు, నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. కృపయే. నేటి వరకు కాచెను.
కనుపాప వలె నేటి వరకు మనల్ని కాపాడిన కాచిన యేసయ్య కృపను బట్టి ఒకసారి అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాస్త బిగ్గరగా హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణ మార్పింతు. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా, నీకే నా ప్రాణ మార్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణ మార్పింతు. ఎడబాయని నీ కృపలో నన్ను ఎంతో ప్రేమతో ఆదరించవయ్యా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా. నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, అవునయ్యా, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యం కొసగితివే. నీకేమి పాడాలి, స్వరాలు వినబడాలి సంగమా. నీకేమి చెల్లింతు నా ప్రాణ మార్పింతు. ఎడబాయని
భరించి నా నీడగా నాకు చెదరిన నా హృది పాదలన్నిటిని నాట్యముగాని మార్చితివే నీకేమి పాడాలి అందరూ కలిసి నీకేమి చెల్లి దినముని ఆత్మలోనే ఆనందము సగిన నా దేవా అందరూ కలిసి అవునయ్యా దినముని ఆత్మలోనే ఆనందము సగిన నా దేవా
మరిచిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడయుండి చెదరిన నా హృది బాధలన్నిటినీ నాట్యముగానే మార్చితివే. నువ్వు చేసిన కార్యాలు ఎన్నో లెక్కకు మించి విస్తరించి ఉన్నాయి ప్రభువా. వాటన్నిటికీ నువ్వు చేసిన వాటన్నిటికీ ఏమిచ్చిను నాని తీర్చగలవు. నీకేమి చెల్లింతు నా ప్రాణ మార్పింతు. ఈరోజు మన జీవితంలో గొప్ప నెమ్మదిని ప్రశాంతతని ఇచ్చారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన రక్షణ భాగ్యం మనకిచ్చారు. నిత్య జీవాన్ని కలుగు చేశారు. జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించారు. ఆయన చేసిన కార్యాలు తలంచుకుంటూ ఎవరికి వారి హృదయపూర్వకంగా కనులు మూసుకుని ప్రభుని తలంచుకుంటూ యేసయ్యా నీకు స్తోత్రం అంటూ అందరూ నోరు తెరిచి చెబుదాం. అందరం యేసయ్యా నీకు స్తోత్రం చెప్పాలి. యేసయ్యా నీకు స్తోత్రం అంటూ చెప్పండి. మీరు చేస్తున్న మేలు ఉపకారములన్నిటికీ యేసయ్యా నీకు స్తోత్రం. ఎవరికి వారి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించుకుందాం. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభువుని స్తుతించు. ఆయన చేసిన మేలులు ఏవి నువ్వు మరిచిపోమాక. కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన కృప మనకు కలుగుతుంది. హృదయపూర్వకంగా ప్రభు చేసిన కార్యాలు తలంచుకుంటూ ఈ సమయంలో నోరారా ప్రభుని స్తుతించుకుంటూ ఆరాధించుకుందాం. నిజంగా ప్రభు ఎడల నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే మౌనంగా ఉండలేవు. ప్రభువుని స్తుతించగలుగుతావు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. అందరూ కన్నులు మూసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. కొట్టాలి గట్టిగా చప్పట్లు.
సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా.
యేసయ్యా 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 నీవు నాకుండగా యేసయ్యా యేసయ్యా నీ హృదయాంతరంగపు లోతులు ఎరిగిన వాడాయన నీవున్న స్థితిగతులన్నీ నా ప్రభువుకు తెలుసు. నీ జీవిత పయనంలో నువ్వు ఎదుర్కొంటున్న వాటన్నిటిలో నా ప్రభు నీకు తోడయుండి మనకు తోడయుండి గొప్ప జయమిచ్చునుగాక. నూతన అభిషేకముతో ప్రభు మనల్ని నింపునుగాక. మన హృదయములను ఆత్మీయంగా ప్రభు మండించునుగాక. ఆయన కృప సమృద్ధిగా మనకు తోడయుండి మనల్ని బలపరచునుగాక. సంతోషంగా ఉన్న ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వార వాక్య పరిచర్య కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఈరోజు లేఖన భాగంగా మనం తిరిగి మళ్ళీ ధ్యానించుకుందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. పాత నిబంధన 757 పేజీ. కాబట్టి ఇశ్రాయేలీలారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీలారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆ ఆఖరి మాట మరొక్కసారి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వారులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకుని వెళుతున్నారు. దేనికోసం అంటే రేపు నుంచి ఉదయం ఒక సహోదరు వచ్చి అంటుంది, ఈరోజు వచ్చేయండి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని, ఈరోజు మందిరం అంటావేంటి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని, ఉదయాన్నే నేను కిందకి రాగానే కింద మందిరంలో ఉంది 7 గంటల లోపు. ఏమ్మా ఉదయాన్నే వచ్చావు, ఏంటి సంగతి అంటే ఇలా అన్నారు, అన్నా మందిరానికి వెళితే ఇంకా కుదరదు, ఈరోజు కూడా మందిరం అంటావేంటి రేపు పెట్టుకుని, ఇప్పుడు ఈరోజంతా మిమ్మల్ని మేము ఏం చేయాలి, ఈరోజంతా రుద్దాలి, ఈరోజంతా మేము మిమ్మల్ని సిద్ధపరచాలి. దేనికోసం? దేనికోసం? పరీక్ష కోసం. రేపు నుంచి ప్రారంభించబడే పరీక్షల కోసం మేము నిన్ను సిద్ధపరచాలి. సిద్ధపరిచే సమయంలో నువ్వు లేకపోయావనుకో అది ఎలా? కాబట్టి నువ్వు తప్పనిసరిగా మందిరానికి రావాల్సిందే. కన్నీళ్లతో, అన్న ఈరోజు ఆరాధనలో గడుపుదా అని అనుకున్నానన్నా, కానీ అవకాశం దొరకలేదన్నా, అయినా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకోవాలని వచ్చానన్నా అంటే ప్రార్థన చేసి పంపించాను. నిజమే, ఈరోజు అందరూ సిద్ధపడాలి. ఎగ్జామ్ కొరకు సిద్ధపడాలి, ఊరు వెళ్ళటానికి సిద్ధపడాలి. ఈ లోకంలో దేని కొరకైనా ఒక సిద్ధపాటు అవసరం. ఈరోజు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ప్రభు యొక్క ఉద్దేశం అది. మరి ప్రాముఖ్యంగా ప్రభు లేఖనం 10వ తారీఖు మనతో మాట్లాడిన మాట ఒకటి, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆయన కన్నుల ఎదుట మనం కనబడుతూ ఉండగా ఆయన కనబడటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఇది 10వ తారీఖు ప్రభు మనతో మాట్లాడిన మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఆత్మీయ తండ్రి లేకపోతే సేవకులు బోధలు వినుంటారు. ఇప్పుడు చాలా కొత్తవి. ఎందుకంటే చాలా రకాలైన పద్ధతులలో ఓహో ఇలా కూడా ఉంటాయా అన్నట్లుగా చాలామంది వింటున్నారు. కొత్త విధానాల్లో వింటున్నారు. కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కొంతమంది అర్థమై మేలు పొందుకున్న వారు ఉన్నారు. కానీ ఆ రాత్రి ప్రభు మాట్లాడిన స్పష్టమైన మాట ఒకటి, నీవు దేవునికి కనబడే రీతిలో కనబడితేనే నీవు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అని. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
మందిరములో ఉన్న దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఆ సన్నిధిలో దేవునికి కనబడటానికి నువ్వు సిద్ధపడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు సిద్ధపడి దేవునికి కనబడినట్లు దేవుని సన్నిధికి వస్తే ఆయన నిన్ను చూస్తాడు. నీవు కనబడే స్థితిని బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా కనబడాలి దేవునికి? ఆయన దృష్టికి మనం ఎలా కనబడాలి? ఆ రాత్రి ప్రభు మాట్లాడిన ఒక్క మాట నేను కొంచెం క్లుప్తంగా వివరించి నేను దాటి ముందుకు వెళ్తాను. ఎలా కనబడాలి దేవునికి? ఎలా కనబడాలి గుర్తుందా? 5 రోజులైంది, అప్పుడే మర్చిపోయారా? ఎలా కనబడాలి దేవునికి? దేవుని ఎదుట, దేవుని దృష్టికి మనము దేవునికి భయపడువారము అని కనబడితే ఎవరు కనిపించారలా? 1-2-3 మాటలు మీ ముందుంచుతాను. చూడండి. మొట్టమొదటిగా ఆదికాండం 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీయూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. అబ్రహాము గురించి ప్రభు మాట్లాడుతూ అంటారు ఏమనంటే, నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడతా ఉంది. దేవుడు అబ్రహామును చూచినప్పుడు అబ్రహాము ఎలా ఉన్నాడనంటే దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రభు మాట్లాడే మాట కూడా అదే. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఆయన కన్నులెదట మనము ఆయనకు భయపడేవారముగా కనబడాలి అన్నది దేవుని ఉద్దేశం. చాలామంది లోకంలో అనేక వాటికి భయపడతారు. రోగం అంటే భయం ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరికీ భయమేనా? మరి నిజమే కదా. రోగం అంటే భయం. ఏదైనా చిన్న బలై దోస్తే చాలు, ఏమైపోతానో ఏంటో, నా ఫ్యూచర్ ఏమైపోయిందో, ఎంతో కళ్ళకన్నాను, ఇదేదో నాకు కుదన రోగం వచ్చింది కూతంత జలుబు, దానికే భయపడిపోతూ ఉంటారు. అమ్మో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇంకా జీవితంలో సగం కూడా అవ్వలేదు అని చెప్పని విపరీతమైన భయం, రోగానికి భయపడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఇలా గమనించుకుంటూ వెళ్తే మనిషి అనేకమైన వాటికి భయపడుతున్నాడు కానీ దేవునికి మాత్రం భయపడట్లేదు. అవునా కాదా? దేవుడు చూస్తున్నప్పుడు దేవుని కన్నులెదుట మనము దేవునికి భయపడే వారముగా కనబడాలన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకని? నీవు దేవునికి భయపడేవాడు అయితే లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 33:6 చదువుతారు. యెషయా గ్రంథం 33:6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని యందలి భయము ఎవరైతే కలిగి ఉంటారో అది వారికి ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఐశ్వర్యవంతులు కావాలన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. మరి అందరికీ ఉంటుంది. పేదవారిగా, దరిద్రులుగా, ఏమీ లేని వారిగా బ్రతకాలని ఎవరికి ఆశ ఉండదు కదా. ఎంతో అంత జీవితంలో సంపాదించుకుని లోకములో ఐశ్వర్యవంతులుగా ఉండాలనేదే కోరిక. కానీ దేవుని చేత ఆ ఐశ్వర్యాన్ని ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి దేవుని ఎదుట దేవునికి భయపడేవాడిగా కనబడితే నా దేవుడు ఆ వ్యక్తిని ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాము దేవునికి భయపడేవాడిగా కనబడుతున్నాడు. నీవు నాకు భయపడువాడుగా కనబడుచున్నామని దేవుడే చెప్పాడు. కాబట్టి అతని స్థితి మొదట ఎలా ఉంది? కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం పట్టించుకొని చదువుకుంటూ వెళ్ళిపోతాం. నేను ఎప్పుడు ఈ మాట వినలా, ఎందుకంటే అలా ఆలోచన చేయలేదు నేను. ఏమి ఆ మాట? ఆదికాండం 18:5 4 నేను కొంచెం నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ అలసట తీర్చుకోమన్నాడు? ఎక్కడ? దేవుని సేవకులు వస్తే, దేవదూతలు దిగొస్తే ఇంట్లోకి తీసుకువెళ్ళడానికి కూడా ఒక సరైన నివాసము లేనట్లుగానే ఈ వచనం సెలవిస్తూ ఉంది. మమ్రే వృక్షం కింద కూర్చున్నాడు, గుడారం వాకిటి దగ్గర వచ్చారు, ఇంట్లో చేర్చుకున్నాడు, భోజనం పెట్టాడు, పంపాడు అన్న ఆలోచన వరకే మనం ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ
ఇక్కడ ఇంట్లోకి గుడారములోకి తీసుకువెళ్ళినట్లుగా లేదు. వాళ్ళు ఎక్కడ అలసట తీర్చుకుంటున్నారంట? దయచేసి ఇదిగో దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. ఎక్కడ అలసట తీర్చుకోమంటున్నాడు అంటే వచ్చిన వాళ్ళని ఇంట్లో చేర్చుకోవడానికి ఒక సరైన నివాసం కూడా ఉందా? ఏదో చిన్న డేరా, ఒక సరైన చక్కని నివాసం. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మన ఇల్లు చక్కగా అలంకరించి చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా పెళ్ళికో పేరెంట్ అనుకో మన చుట్టాలు ఎవరో మన విజయవాడే వచ్చారనుకోండి, ఏమంటాం మనం? ఎంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తారేంటి, మా ఇంటికి రావాల్సిందే అంటారా అనరా? అదే మన కొంచెం పూరిపాకో లేకపోతే సరిగ్గా లేదు, ఏదో పనులు జరుగుతున్నాయి, బూజు అంతా పట్టేస్తుంది, అంతా రాలిపోయి ఉంది, ఇంట్లో అడుగు పెడుతుంటే మనకే తలనొప్పిగా ఉంది, అటువంటి స్థితిలో నోరు తెరిచి మా ఇంటికి వచ్చి వెళ్ళమని అంటాం మనం? వస్తే మన బండారం అట్ట బయటపడిపోతుందో, ఏంటట్టా ఉంచుకున్నారు ఇంటిని, ఇదేంటి ఇలా పెట్టుకున్నారు అని చెప్పని. నిజమే కదా? ఇప్పుడు అబ్రహాము గుడారంలోకి తీసుకువెళ్ళలేకపోయాడనంటే అతని గుడారపు స్థితి ఎలాగుందో పరిస్థితులు మనం గమనించుకుంటూ వెళితే అది ఒక లేమిగానే భావించవచ్చు. చెట్టు కింద అలసట తీర్చుకోమనే స్థితే. కానీ 22:12 మనం చదివిన లేఖన ప్రకారం దేవునికి భయపడువాడని దేవుని దృష్టిలో ఎప్పుడైతే కనపడ్డాడో నా ప్రభు ఆనాటి నుండి, ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన రీతిలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఎంతగా మార్చబడింది అనంటే ఆదికాండం 24 రండి, 34 చదువుతారు. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు సరైన గుడారము కూడా లేని స్థితిలో ఇంటికి వచ్చిన సేవకులను చెట్టు కింద విశ్రాంతి తీసుకో అని చెప్పిన అబ్రహాము జీవిత స్థితిగతులు ఇప్పుడు ఇదిగో నా యజమానుడైన అబ్రహామును దేవుడు చెప్పండి గట్టిగా ఎంతగా ఆశీర్వదించాడంట? చెప్పండి ఎలాగా? బహుగా. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము యొక్క స్థితి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, భయపడుచున్నట్లుగా కనబడుతున్నాడు కాబట్టి ఇదిగో దేవుడు అబ్రహామును ఏం చేశాడంటే బహుగా ఆశీర్వదించాడు, అతని గొప్పవాడిగా చేశాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో అబ్రహామును గొప్ప చేసిన దేవుడు మన ఎందుకు చేయడు? అబ్రహామునికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వట్లేదు? మనల్ని చూచినప్పుడు మనము ఆయనకు కనబడే స్థితి ఎలాగుంది? ఒకవేళ నిజంగా అబ్రహాము దేవునికి భయపడినట్లు మనము కూడా భయపడే జనం అయితే, భయపడే వారం అయితే అబ్రహాము ఇంటికి కలిగిన ఆశీర్వాదం మన ఇంటికి కలుగునుగాక. కానీ ఈరోజు మనం దేవునికి భయపడుతున్నామా? అస్సలుగా భయపడట్లా. అస్సలుగా భయం అనేది కూడా కనబడదు మనలో. దేవుడు అంటే మనకు నచ్చినట్లు, మనకు తోచినట్లు ఇదిగో మనం ఏది చేయాలనుకుంటే చేసేస్తాం, మనం ఎలా నడవాలనుకుంటే నడిచేస్తాం, మనం ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడేస్తాం. ఎందుకంటే ఈ మాట మాట్లాడే దేవుడు వింటున్నాడేమో. అమ్మో, భయము. దేవుడంటే భయము. మాట ఇచ్చాడు, దేవుడు దాన్ని నెరవేర్చాలి. బలి ఇవ్వమన్నాడు, ఇవ్వాలి, దానిని మనం నెరవేర్చాలి. ఇంతే భయం. ఎందుకంటే 100 సంవత్సరాల వయసులో ఇచ్చిన వాడు ఇదిగో నా 120 సంవత్సరాల వయసులో కూడా తిరిగి మరలా నాకు బిడ్డను ఇవ్వగలడు అని నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో కనబడుతున్న వాటిని చూచి మురిసిపోతూ దేవుని అందరి భయాన్ని విడిచిపెడితే దేవుని ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకుంటాను. కాబట్టి ఈరోజు దేవుని అందరి భయము కలిగి ఉంటే ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తే నన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో, మన జీవితంలో ఆయనకు కనబడడానికి సిద్ధపడవలసిన మనం ఎలా సిద్ధపడాలంటే దేవునికి భయపడే రీతిలో సిద్ధపడాలి. హల్లెలూయా. ఆయనకు మనం భయపడువారమైన ఆయన కనబడితే ఆ దినం నుండి ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఒక మాట, దేవుడు అంటే భయం అనుకుందా? ఏంటి అడుగుతున్నారు నా? ఇంకా దేవుడు అంటే భయం ఉందా? నాకు లేదు పాస్టర్ గౌరవ్, అడక్క నన్నే అడుగుతున్నావు అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. మరి నిజంగా దేవుడు అంటే భయం ఉంటే
అత్తగారి మీద ఎగురుతారా చెప్పండి? కోడల్ని ఇసుకెత్తారా చెప్పండి? ఏంటి నా గురించి చెప్పినట్టు ఉన్నావు అంటున్నారు కొంతమంది. నాకు ఎవరి సంగతులు తెలియవు సుమా. ఈ బలిపీఠం మీద నిలబెట్టాడు అప్పుడు దేవుని మాటలు మాత్రమే నోట పెట్టుకుని ఎక్కుతాను. దేవుడు అంటే భయము కలిగి ఉన్నవాడు ఆ రీతిగా ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవునికి భయపడేవాడవైతే నీ ఇంట ఆశీర్వాదం ఉండబోతా ఉంది. నిన్ను చూస్తున్నాడు ఆయన. నీవు నీ కుటుంబం ఆయన కన్నుదట కనబడినప్పుడు నీవు దేవునికి భయపడువాడవు అని ఆయన చూస్తే అబ్రహామును గొప్ప చేసినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా నా దేవుడు గొప్ప చెయ్యునుగాక. ఆమేన్. ఇది 10వ తారీఖు మనం విన్నాం. కొంత దాటి వెళదాం. రెండోదిగా ఆయనకి ఎలా కనబడడానికి సిద్ధపడాలి అంటే రెండో మాటగా చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ మాటగా, ఒకటి దేవునికి భయపడునట్లుగా మనం కనబడాలి. అలా కనబడితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. రెండోదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. ఆమేన్ చెప్పండి. కాస్త బిగ్గరగా చెప్పండి. నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాను చెప్పాలి. ఎలా కనబడుతున్నాను? నిర్దోషిగా. ఈ మాట ధైర్యంగా మీరు చెప్పగలరా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్నాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్నాను. కాబట్టి ప్రభు తన దూతను పంపి సింహాల నోరులు మూయించాడు. ఏ హాని రానియకుండా నన్ను కాపాడాడు. ఈరోజు నా ప్రభు అదే చెప్పాలనుకుంటున్నారు. దేవుని దృష్టికి నువ్వు ఎలా కనబడితే, ఎలా కనబడాలని సిద్ధపడితే నీవు దేవుని ద్వారా మేలు పొందుకుంటావంటే, ఒకటి దేవునికి భయపడే స్థితిలో కనబడాలి. రెండవదిగా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. దోషం నేను వెంటాడుతూ ఉంది. అందుకనే కదా ఒక పక్కన నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఇంకొక పక్కన సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. ఇంతమంది ప్రార్థన చేసిరా నీ కుటుంబంలో సమస్యలు ఎందుకు తీరట్లేదు? లేదు ఎక్కడో ఏదో ఎవరికి అన్యాయం చేసావు. దేవుడు చూచినప్పుడు నీలో దోషము కనబడతా ఉంది. దోషం కనబడతా ఉంది. నేను నిర్దోషిగా కనబడితేనే కాబట్టి. ఎలా కనబడ్డాడంట? నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ప్రభు నా కొరకు తన దూతను పంపాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటి, నిన్ను దేవుడు చూచినప్పుడు, నీ కుటుంబాన్ని చూచినప్పుడు, నీ కుటుంబంలో ఆయనకు ఏం కనబడకూడదు? దోషము కనబడకూడదు. ఏ మూల, ఏ దిక్కులో, ఏ స్థితిలో, ఏ రకముగాను ఏ దోషము నీ ఇంట్లో కనబడినా ఇదిగో దేవుని దూత నీ కొరకు పంపబడదు. కీడు అనేది నీ ఇంటికి పొంచి ఉంది. అపాయం అనేది నీ ఇంటికి పొంచి ఉంది. సింహపు బోనులో వేసిన ధైర్యముగా ఎందుకు వెళ్ళగలిగాడు అంటే దానియేలు ఒకటే, నా దేవుని దృష్టిగా నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఈ సింహాలు నన్ను ఏమీ చెయ్యవు. ఆమేన్. ఈ హాని నన్ను ఏమీ, ఈ కీడు నాకేమీ చేయదు. ఈరోజు నీవు అటువంటి స్థితిలో దేవునికి కనబడుదువు గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే. ఈరోజు నీ ఇంట ఏ దోషం కనబడుతుంది దేవునికి? నీలో ఏ దోషం కనబడతా ఉంది? ఒక మాట, మనల్ని ఆశీర్వదించేవాడు యేసయ్య. ఆమేన్. గట్టిగా చెప్పండి. మనల్ని అభివృద్ధి పరిచేది యేసయ్య. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనల్ని పైకెత్తేది యేసయ్య. ఆమేన్ చెప్పండి. మరి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి పైకెత్తేవాడు మనతో ఉన్నప్పుడు ఈ అన్యాయమైనవి మనకెందుకండి? ఒకవేళ అన్యాయం చేసిన మౌనంగా ఉండడం తప్ప. ఎందుకనంటే అన్యాయము చేసిన వాడు ఆ అన్యాయముతో నశించిపోతాడని బైబిల్ చెప్తా ఉంది. మన పక్షమున మనము దోషము లేకుండా ఆయన దృష్టికి నిర్దోషముగా నిలిచి ఉంటే మౌనమై మనల్ని ఏమి చేయాలని కోరుకున్నాడో, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో, ఏర్పరచుకున్నాడో ఆ ఆశీర్వాదం తప్పనిసరిగా ప్రభు మనకిస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు మీలో ఏ దోషము కనబడుతుందో, నీవు నిర్దోషిగా కనబడితే నీ కొరకు ఈ దినమందే నా దేవుడు తన దూతను పంపి హానికరమైన వాటన్నిటిలో నుంచి ప్రభువే తప్పించునుగాక. గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నేను పలుసార్లు చెప్తూ ఉంటా ఈ మాట. ఎందుకంటే ఇది అవసరం ఈ కాలానికి. చిన్నప్పుడు సండే స్కూల్ నాటి నుండి కూడా మందిరంలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉండేవారు. నేను, నా 2 అక్కలు
ఎందుకంటే నేను పుట్టిన తర్వాత క్రైస్తవత్వంలోకి రావటం జరిగింది విగ్రహారాధనలో నుండి. ఇంకా తిరిగి మరలా విగ్రహారాధన వైపు చూడలా. నా తల్లి కూడా అటు విగ్రహారాధన బంధువుల వైపు పంపితే ఒకవేళ మరలా వీళ్ళు అటువంటి ఆకర్షించబడతారేమోనని వెతుకుతూ వచ్చాం. మందిరంలో సండే స్కూల్ దగ్గర నుంచి యవ్వన కాలంలోకి వచ్చేపాటికి ఎదుగుతూ వచ్చాం. చాలా చోట్ల బైబిల్ క్విజ్లు జరుగుతూ ఉన్నాయి, పోటీలు. మేమున్న సంఘంలో నేను, అక్కలిద్దరు, ఇంకొక 6 డజన్ మంది అందరం కలిసి సంఘపరమైన బైబిల్ క్విజ్లో పాల్గొనేవారు. ఎక్కడికి వెళ్ళినా ఫస్టే, సెకండ్ అనేది లేదు. ఎందుకనంటే ఒక 30 అధ్యాయాలు ఉంటే 10 అధ్యాయాలు కాడికి ఎవరికి వాళ్ళకి డివైడ్ చేసుకుని ఆ 10 అధ్యాయాల్లో ముందు నుంచి వెనక నుంచి ముందుకి మేమే మరలా క్వశ్చన్స్ రాసుకుని ఏ రీతిగా క్వశ్చన్ అడిగినా జవాబు చెప్పేట్లుగా మరలా అందరం కలిసి మేము ముందు క్వశ్చన్స్ అడిగేవాళ్ళం. అందరూ మంచిగా సిద్ధపడి వెళ్ళేవాళ్ళం, ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చేవాళ్ళం. బాగానే ఉంది. ఈ యాక్టివ్నెస్ని బట్టి సంఘంలో ఉన్న యవనస్తులు అందరం కలిసి చక్కగా కలిసి ఉండేవాళ్ళం. ఎప్పుడైనా తరచుగా అందరం దగ్గరగానే ఉండేవాళ్ళం ఇళ్ళకి. ఇంకా సాయంకాలం పూట అందరం ఇంటి దగ్గర చేరేవాళ్ళం. మా ఇంటి దగ్గర అందరం చేరేవాళ్ళం. ఇంకా ఆ బైబిల్ గురించి ఇలా మాట్లాడుకుంటూ కాలం గడిచిపోతూ ఉంది. ఈ కాలం గడిచిపోయి ఫస్ట్ ప్రైజులు కొట్టుకుంటూ వస్తున్న సంఘాలన్నీ చూస్తూ వస్తున్నాం కదా. ఏమైపోయిందనంటే కొంచెం అంతా మాకే తెలుసు, మేమే అన్నీ కొట్టుకొస్తున్నాం ప్రైజులు, బైబిల్ బాగా తెలుసుకుంటా ఉన్నాం అని చెప్పని అక్కడతో ఉండకోకుండా అక్కడ కూర్చున్న కొంతమంది, ఆ బ్యాచ్లో నేను లేండి, కొంతమంది వచ్చి ఆ సేవకుడి గురించి, ఈ సేవకుడి గురించి, ఆ సేవకుడి గురించి, ఈ సంఘం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. మొన్న ఆ సంఘానికి వెళ్ళాం కదా, పలానా సేవకుడు అలా అంట, పలానా సేవకురాలు ఎట్టా అంట అనుకుంటూ సేవకుడి గురించి, సేవకురాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. సరే, అప్పుడు వరకు ఏముందలే అనుకోవటం అయిపోయింది. ఇంకా కొద్ది రోజులు గడుస్తున్న కొద్దీ అది అక్కడతో ఆగకుండా ఆ సేవకుడి గురించి మాట్లాడుతున్న విషయం అది విమర్శనాత్మకంగా మారిపోయింది. విమర్శనాత్మకంగా మారింది. అక్కడే ఉండకోకుండా వాళ్ళకి తీర్పు తీర్చడం ప్రారంభం చేసాం. ఎందుకంటే వీళ్ళు కొంచెం పూలు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, ముసుగు వేసుకోరు, కొంచెం రకంగా లోక సంబంధంగా వాళ్ళు కొన్ని ఆచారాలు ఉంటాయి. కొంతమంది కొన్ని బైబిల్ ఈ మినిస్ట్రీస్లో కొన్నిట్లో అవన్నీ చూసి వాళ్ళు చూడరు ఎట్టా ఉన్నారు, వీళ్ళు చూసి ఎట్టా ఉన్నారు, వాళ్ళంటే ఇట్టా ఉన్నారు, ఏ మాటలు ఇంటికి వస్తుంటే వాళ్ళు ఈ కూర్చుని మాట్లాడుకుని ఉంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమే తప్ప ఇంకా బైబిల్ గురించి ఏం మాట్లాడుకోవట్లా. చూసి ఒకరోజు మా అమ్మగారు అన్నారు, అయ్యా మీ అందరికీ వందనాలు, ఇప్పటివరకు చక్కగా ఇంట్లో కూర్చుని ఫీజు ఏదో పాల్గొంటున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు, బైబిల్ గురించి నేర్చుకుంటున్నారు అని చెప్పి అనుకున్నా. కానీ అది అక్కడతో ఆగకుండా అది పెరిగి విమర్శల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అది పెరిగి ఇదిగో తీర్పు తీర్చేంత వరకు వచ్చేసింది. ఇదిగో బైబిల్ అలా సెలవిస్తూ ఉంది. ఏమని తెలుసా? విస్తారమైన మాటలలో చెప్పండి దోషం ఉండగా మానదు. తప్పనిసరిగా దోషం ఉంటుంది. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని నా ప్రభు చూచినప్పుడు నా ఇంట్లో ఏం కనబడకూడదు? నన్ను, నా కుటుంబాన్ని నా దేవుడు చూచినప్పుడు నా ఇంట్లో ఏం కనబడకూడదు? దోషం ఉండకూడదు. ఆయన దోషము లేకుండా మేము కనబడితే, నిర్దోషులుగా కనబడితే, ఇదిగో మా కొరకు ఆయన దూతను పంపుతాడు, నా కుటుంబానికి క్షేమం ఇస్తాడు ఆమె నమ్మింది. కాబట్టి దయచేసి దండం పెట్టి ఇంకోసారి ఇంట్లోకి రావద్దంది. వద్దు. ఇలా ఇటువంటివి సోది మాట్లాడే అయితే వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడి నువ్వు దేవుడివా? తీర్పు తీర్చడం నీ వంతు, నీ పని కాదు. తీర్పు తీర్చేది ఆయన కదా, బైబిల్ చెప్పింది కదా. విమర్శించడం నీ పని కాదు కదా. నీకు నీవే విమర్శించుకొని బైబిల్ చెప్తుంది కదా. నిజమే, నేనంటాను, సాతానుడు కుయుక్తి కలిగిన వాడై ఈరోజు నడిచే నడకలో, మాట్లాడే మాటలో, కట్టుకునే బట్టలో, తినే తిండిలో ఎటు చూచిన ఎన్నో దోషాలు ఏదో ఒక రీతిగా దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా లేకుండా దోషులుగానే నిలబెడుతున్నాడు. కాబట్టే మన కొరకు దూత పంపబడట్లేదు, మనము హానిలోనే పడుతున్నాం. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఆయన నిన్ను చూచినప్పుడు నువ్వు ఎలా కనబడాలి? తమ్ముడా, ఎలా కనబడాలి? చెప్పాలి, ఎలా కనబడాలి? నిర్దోషివిగా. నీవు నిర్దోషివిగా కనబడితే నీ కొరకు తన దూతను పంపి సింహాల నోర్లను మూయించి, గర్జించు సింహం వల్ల ఎవరిని మిరుగుదమా అని తిరుగుతున్న అపవాది నోటిని మూయిస్తాడు.
హాని అనేది నీ ఇంటికి దరికి రాదు. అప్పుడు నువ్వు నోరారలా చెప్పగలుగుతావు, ఏమని తెలుసా? ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. అప్పుడు చెప్పగలుగుతావు. ఎప్పుడు నీలో ఏ దోషము కానరానప్పుడు, నీవు దేవుని ఎదుట నిర్దోషివిగా కనబడుతున్నప్పుడు, అప్పుడు ఆ మాట నువ్వు పలకగలుగుతావు, ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని సేవకునిగా అదే చెప్తున్నాను. కాలం మారుతూ ఉంది, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. నిజమే, చేసేది దోషం అవుతుందా లేదా అనే సంగతి మర్చిపోతున్నారు. మనం చేసే ప్రతి దానిలో, మనం నడిచే ప్రతి దానిలో ఏ దోషం నా ఇంటి మీదకి వస్తుందో, ఎందుకు? అనవసరమైనవి నాకు అనవసరం, నాకు వద్దు. ఇదిగో నేను నా ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రభుతో నా అనుబంధం, నా ప్రభుతో నా ఆత్మీయ స్థితి, ఇలా నా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటానని ఎవరు ఎటుపోయినా నాకు అనవసరం అన్నాడా లేదా దానియేలు? మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేను మాత్రం ముమ్మారు దేవుణ్ణే సేవిస్తా. ముమ్మారు. అందుకునే అన్యాయపు తీర్పును తీర్చి సింహాల బోన్లో వేసినా రాజా, నీ దృష్టికి అక్కడ మళ్ళీ పొడిచాడు దానియేలు. ఏమని? నీ దృష్టికి నేను ఎలా కనబడ్డాను? దోషిగా కనపడ్డా, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను. ఆ మాట అక్కడ చదివితే అదే కనబడుతుంది. మనుషుల దృష్టికి మనం దోషులుగానే కనబడొచ్చేమో, కానీ దేవుని దృష్టికి నేను ఎలాగున్నాను అన్న ఒక ఆలోచనే మనకు ధైర్యం ఇస్తుంది. ఇదిగో దేవుని దృష్టికి మనం నిర్దోషులంగా కనబడి ఆయన చేత క్షేమాన్ని అనుభవించుదుముగాక. ఆమేన్. మూడో మాటగా చెప్తున్నాను, ముగిస్తాను. ఆఖరి మాటగా ఎలా కనబడ్డానికి సిద్ధపడాలంట? 1, దేవునికి భయపడేవట్లుగా నువ్వు కనబడితే ఐశ్వర్యము నీ ఎంట ఉంటుంది. 1. రెండవదిగా, నీవు దేవుని దృష్టికి నిర్దోషివిగా కనబడితే ఇదిగో హాని లేని శ్రేయస్కరమైన క్షేమకరమైన జీవితం ప్రభు ద్వారా పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకిచ్చును గాక. ఆఖరి మాటగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవునికి ఎలా కనబడాలంట? దేవుని దృష్టికి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక. ఆఖరి అధ్యాయం అండి, 229వ పేజీ, 3వ అధ్యాయం ప్రకటన అని ఉంటుంది చూడండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నారు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక. చాలు. యోహాను భక్తుడు ద్వారా దేవుడు సంఘానికి రాస్తూ అంటారు ఏమనంటే, దేవుడు సంఘంతో మాట్లాడుతున్నారు. ఏ సంఘం అది? సాధ్వి సంఘం. ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు అంటారు, సంఘాన్ని ప్రభు చూచినప్పుడంట ఆ సంఘం సంపూర్ణముగా క్రియల విషయంలో సంపూర్ణమైనవిగా కనబడలేదంట దేవునికి. ఒక మాటలో చెప్పాలనంటే పరిపూర్ణమైన స్థితిలోనికి సంఘము రాలా. అందుకనే ప్రభు అంటాడు, ప్రభు చూచినప్పుడు మనము ఎలా కనబడాలి అంటే సంపూర్ణంగా కనబడాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. పరిపూర్ణంగా మార్చబడాలి క్రియల విషయంలో. మాటలు కాదు క్రియలు. దేవుని కొరకు బ్రతికే మాటలు కాదు, ఆ క్రియలు, పనులు కనబడాలి. మీలో కొంతమంది సాధ్వి సంగమా, మీ క్రియలు సంపూర్ణము, ఆయన చూస్తున్నప్పుడు మీరు సంపూర్ణముగా లేరు. కాబట్టి అంటారు ఆయన, జీవించుచున్న పేరు మాత్రమే ఉంది కానీ మీరు మృతులయ్యారు. మొదటి వచ్చిన ఆఖరి భాగం, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నారన్న మాట పేరు మాత్రం ఉన్నది కానీ నీవు అలా బ్రతికున్నావు, కానీ నువ్వు మృతి చెందున్నావు. దేని విషయంలో? నీ ఆత్మ చనిపోయి ఉంది. లెగవాలనుంది, లెగవలేవు. పరిగెత్తాలనుంది, పరిగెత్తలేవు. ఉజ్జీవాన్ని పొందుకోవాలనుంది, పొందుకోలేవు. ఎందుకనంటే ఇదిగో నువ్వు కట్టబడి ఉన్నావు. నిజమే కదా? నువ్వు సంపూర్ణము కావటానికే ప్రభు నిన్ను కోరుకున్నాడు. నిన్ను చూచినప్పుడు ప్రభు కన్నులెదుట, ప్రభువు దృష్టికి నువ్వు ఎలా ఉండాలనంటే నీవు సంపూర్ణుడుగా, పరిపూర్ణుడుగా నువ్వు మార్చబడాలన్నదే దేవుని కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భక్తి విధానం ఎలాగుంటాయనంటే, ఏమంటే పరిపూర్ణంగా మేము భక్తి చేయలేమండి, ఏదో ఆదివారం వస్తాం, శనివారం వస్తాం, ఏదో ప్రత్యేక కోడికలకు వస్తాం, కానీ ఏదో అంతవరకే, లేకపోతే ఆదివారం ఒక రోజు కనబడతాం, మిగిలిన రోజు మా వల్ల కాదండి, ఈ భక్తి మా వల్ల ఎక్కడ అవుతుందండి అనుకుని ఏమంటే సగమే, సంపూర్ణం
సగం భక్తే చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాస్తవం. లేదు, నేను చూస్తున్నప్పుడు నువ్వు ప్రభు ఎదుట పరిపూర్ణుడుగా కనబడుదువు గాక. ఎందుకని? నీవు పరిపూర్ణుడు అయితే నీ కొరకు నా ప్రభు పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్ చెప్పండి అని అంటూ అక్కడ ఒక మాట అన్నాడు. ఏ మాట? 3వ వచనం, నీవెలాగూ ఉపదేశం పొందుతావో ఎలాగూ వింటిమో జ్ఞాపకము చేసుకో, దాన్ని గైకొని మారు మనసు పొందు అంటూ 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక. ఆగండక్క, కొందరు, సార్దీ సంఘంలో అందరూ కాదు, కొందరు తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు నీ యొద్ద ఉన్నారు, వారు మాత్రమే అర్హులు. ఎక్కడికి? పరలోకానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇక్కడ ఉన్నాం, ఎంతమంది పరలోకానికి వెళతాము? దేవుని లేఖనం సెలవిచ్చే మాట ఏంటంటే, ఇంతమంది ఉన్నాం కదా, వారిలో కొంతమంది మాత్రమే తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా వారు పరిశుద్ధులుగా ఉండి అర్హులై ఉన్నారు. దేనికోసం? నేను వస్తున్నాను, నేను ఎలా వస్తానో ఎవరికి తెలియదు, నేను వచ్చినప్పుడు నాతో పాటు వారిని పట్టుకుని నేను తీసుకువెళతాను, జయించిన వారితో నేను వారిని కూర్చోబెడతాను. హల్లెలూయా. దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నీవు పరిపూర్ణుడుగా కనబడితే నేను పరలోకానికి తీసుకువెళతాడు. ఒక మాట చెప్పండి, ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడ విన్నా మనకు ఒక మాట వినబడతా ఉంది. ఏ మాట? యుగాంతం, లేకపోతే కలియుగం. ఇంకొకళ్ళు ఏమంటున్నారు? 2025లోనే అంతమైపోతుందంట. ఎప్పుడంట అంతం? కొంతమంది అమ్మో 2025లోనే ఇంకా సగం కూడా కాదు నా బతుకు, ఇంకా నాకు చాలా ఉన్నాయి, నేను ఇప్పటికే బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడే వెనకేసుకుంటున్నాను, చాలా కోరికలు ఉన్నాయి, ఇప్పటికే ఏదో అంతం అంటున్నారు అన్నట్టుగా కొంతమంది చూస్తున్నారు. మరి నిజమే, లోకంలో ఎన్నో మాటలు. ఆ మధ్య నాకు ఎక్కడో అస్సాంలోనంట లక్షల కొలది ఈ టాటాయిస్లు, ఆ తాబేళ్ళన్నీ ఒడ్డుకొచ్చేసినాయి అంట. ఏంట్రా బాబు, చరిత్రలో ఎప్పుడు రానట్టుగా ఇంత వచ్చేసినాయి. అక్కడ పక్కన ఆస్ట్రేలియాలో ఈ వేల్స్ ఉంటాయి పెద్దవి, తిమింగలాలు, అవి బయటకు వచ్చేసినాయి అంట. ఒడ్డుకొచ్చేసి అక్కడ లోపలికి వెళ్ళలేక చచ్చిపోతున్నాయి అంట. అక్కడ ఇంకొక పక్కన ఇది వింత చేప అంట, అది కూడా సముద్ర గర్భంలో ఉంటుందంట, అది బయటకు వచ్చేసిందంట. ఇంకా యుగాంతం వచ్చేసిందంట. ఇంకా ఇటువంటివి పట్టుకుని ఊరేగుతున్నారు అందరూ కలిసి, ఇదిగో వచ్చేస్తుంది. ఇంకొకటి ఉంది. అసలుగా భూమట్టం, సముద్ర మట్టం నీళ్లు పెరిగిపోతూ ఉన్నాయి, సముద్రంలో ఉండాల్సిన చేపలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అసలు సముద్రంలో ఏం జరుగుతుందని చెప్పని నాసా అంట అంతరిక్షం నుంచి శాటిలైట్ నుంచి చూస్తే, మీకు తెలుసు మిగిలిన చరిత్ర, నేను చెప్పవసలా. చూస్తే అక్కడ ఒక వింత జీవి కనబడిందంట. ఆ వింత జీవి అంట కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పొడుగుందంట అది. ఇంకా అంతే సంగతి. ఇంకా మనాళ్ళు కొంతమంది పట్టుకుని, అదిగో బైబిల్లో దేవుడు సృష్టించినప్పుడే కొన్నిటిని సృష్టించాడు, ఒకటి చచ్చిపోయింది, ఇంకొకటి ఉంది, అది బయటకు రాబోతుందని ఒకళ్ళు. ఇంకా దాన్ని ఆపడం ఎవరి వల్ల కథం కాదు, అది నోట్లో నుంచి ఊదిందంటే అగ్ని వచ్చేస్తుంది. ఇంకా అంతే సంగతి. ఇంకా పని అయిపోయింది. ఇంకా దాని గురించి వివరణలు ఇస్తున్నారు. నేను అంటున్నా, అది వాస్తవమా అవాస్తవమా పక్కన పెట్టండి, ఒక్కటి మాత్రం వాస్తవం. ఆయన ఇవాళ వచ్చినా నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు పరిపూర్ణుడివై ఉండాలి. హల్లెలూయా. ఆయన రావటం వాస్తవం, ఈ యుగం అంతం అవటం వాస్తవం, లేఖనం సెలవిచ్చినట్లు ఇది జరగటం వాస్తవం. ఎప్పుడు జరిగినా, ఎలా జరిగినా, ఏ స్థితిలో జరిగినా మనకు అనవసరం. ఈ వార్తలు నీకు భయాన్ని, ఆందోళన గురి చేస్తాయి, కానీ నిన్ను పరిపూర్ణవి చెయ్యవు. చేస్తాయా? నేను వింటున్నా వార్త, ఏదో పెట్టారు పాస్టర్ గారు చూడండి అని నేను వింటున్నా. ఏదో జంతువు అంట మళ్ళీ బయటకు పోతుందంట అని ఏంటంటే, అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు, బ్యాగ్ పడేసి వచ్చి వింటున్నాడు బెన్ని. వింటంటే ఏంటన్నా అన్నాడు. నాకు తెలియదురా ఈ జంతువు సంగతి, నేను ఎప్పుడు వినలేదు, వింటున్నానని చెప్పన్నా. దీక్షగా విన్నాడు. విని ఇంకా అంతే సంగతి. ఆ 2 రోజులు ఇంకా నేను కూర్చోమంటే నుంచుంటున్నాడు. అటు రమ్మంటే వస్తున్నాడు, వెళ్ళమంటే వెళ్తున్నాడు. ఎందుకంటే అమ్మో ఏదో వచ్చేస్తుంది, నరకాగ్నికి వెళ్ళిపోవు. నరకం అంటే భయం అండోయ్, నేను మాత్రం నరకాగ్నికి వెళ్ళకూడదు. ఇంకా అంతే భయం. ఎన్ని రోజులు ఉంది అది? మీకు తెలుసు, 2 రోజులు. ఇంక అంతే సంగతి. దాని సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఇటు రా అంటే రాట్లా, రే ఆ కుక్కలతో ఏంటి రాట్లా, పైగలా అంటే వెళ్తల్లా. ఏంట్రా నిన్నేమో నుంచున్నా, ఈరోజు ఏంట్రా ఏమైందిరా అంటే దాని సంగతి మర్చిపోయాడు. దేని సంగతి? వస్తుందంట, ఏదో మింగేస్తుందంట, అమ్మో మనం అందరం మునిగిపోతామంట. నిజమే కదా. సగం ఈ భూగ్రహానికి సగం పైన 75%
భూమి 25% భూమి, 75% వాటర్ ఉంది. ఒక్కసారిగా ఈ వాటర్ వస్తే ఈ 25% ఏమవుతుంది? మునిగైపోతుంది. వాస్తవం కదా, అది అందరికీ తెలిసిన విషయమే. నిజమా? పక్కనే బందరు ఉంది, బందర్లోంచి నీళ్ళు వస్తాయి అన్నాడు. వచ్చేత అటు నుంచి పొంగి విజయవాడ మీదకి వస్తే అని చెప్పి అన్న. ఎందుకంటే కొంచెం భయం కలగాలి కదా అని. ఎన్ని రోజులు? 2 రోజులు ఉంది. నేనంటే ఇటువంటి వార్తలు 2 రోజులు ముచ్చటగానే ఉంటుంది కాదండి. ఆయన వస్తాడు తప్పనిసరిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడొచ్చినా ఆయన చూచినప్పుడు నేను ఆయన ఎదుట ఇదిగో పరిపూర్ణుడుగా కనబడితే నన్ను ఆయన పిలుచుకుంటాడు, ఆయన రాజ్యంలో యుగాయుగాలు ఉంచుకుంటాడు. హల్లెలూయా. దాని కొరకు మనం సిద్ధపడాలి. ఇశ్రాయేలు వారలారా, యెహోవా సన్నిధిని కనబడినట్లు మీరు సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలంట? పరిపూర్ణమగున్నట్లుగా సిద్ధపడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఒకటి మాత్రం వాస్తవం. అయ్యో వస్తాయి, ఇయ్యో వస్తాయి అని నమ్మమాకండి. మరలా చెప్తున్నాను, జరిగేది ఒకటే, లేఖనం సెలవిచ్చేది ఒకటే, ప్రభు రాకడ వచ్చేప్పుడు జరిగేది ఒకటే. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటవుతాయి. మొదటి సూచన ఇదే. నేను మరలా చెప్తున్నాను ప్రభు సేవకునిగా, ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకటవుతాయి. ఒకే రాజ్యం, ఒకే కరెన్సీ. ఇది నిదానం, ఇది ఒక ప్రకటన. ప్రపంచమంతా వినబడుతుంది. దేశాలన్నీ ఒకటవుతాయి. మన కరెన్సీ తక్కువ, డాలర్ ఎక్కువ. ఆ పక్కన థాయిలాండ్కి వెళ్ళామనుకోండి, మన కరెన్సీ ఎక్కువ, థాయిలాండ్ కరెన్సీ ఇంకా తక్కువ. ఇలా కాదు, హెచ్చు తగ్గులొద్దు, అందరం ఒకటైపోదాం, అందరం ఒకటే ఉండాలి ప్రపంచమంతా అని మొట్టమొదటిగా తీసుకొచ్చేది అదే. ప్రపంచ దేశం అంతటా అందరూ కలిసి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి పెట్టినట్లు అందరూ కలిసి ఇదిగో ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళతారు. వారిలో నుంచి ఒకడు వస్తాడు, ఏలువాడు, ఏలిక చేసేవాడు. వాడు క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు కాదు. అంత్యక్రీస్తు అంటే అంతములో వచ్చే క్రీస్తు. అంతక్రీస్తు కాదు, క్రీస్తు విరోధి వస్తాడు. ప్రపంచాన్ని ఏలతాడు. ఆ రాజ్యాలన్నింటినీ పడద్రోసి నేనే రాజుగా ప్రపంచానికి ప్రకటన చేసుకుంటాడు. ఇది వస్తుంది, ఇది జరగాలి. ఇది జరిగినప్పుడు మీరు గుర్తుపట్టండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. అందుకనే కదా మోడీ తాతగారు పెద్దనే అయిపోయాడు కదా, మరి దేశాలన్నీ తిరుగుతున్నాడు ఐక్యత కోసం. ఒకప్పుడు తిరిగేవాళ్ళు అట్ట. ఏనాడు చూస్తున్నారు? ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి పలానా దేశం వెళ్ళొచ్చారంట అని. కానీ నెలకు 4 దేశాలకు వెళ్తున్నాడు ఈయన. వెళ్ళిన చోటల్లా ఈయనకి అవార్డులు ఇస్తున్నారు. నిజమే కదా. ఇప్పుడు దేశాల మధ్య ఏమవుతుంది? సఖ్యత కలుగుతుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం అది గుర్తుంచుకోవాలి. ఏది? ప్రభు రాకడ దగ్గరకు వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. నిజమే కదా. ఆయన వస్తాడు. ఎప్పుడైతే క్రీస్తు విరోధి బయటకు వస్తాడో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలో, భూలోకానికి రాడాయన మధ్యాకాశంలో కడబూరధ్వని ఊదుతాడు. ఆయన యందు విశ్వసించిన వారందరికీ కడబూరధ్వని వినబడుతుంది. ఇదిగో ఇప్పటికే చనిపోయిన వారు మహిమ దేహములు ధరించుకున్న వారమై ప్రభుతో పాటు మధ్యాకాశంలోనికి ఎక్కువ వెళతాం. ఆమేన్. అక్కడ విందు, ఇక్కడ శ్రమ. అక్కడ విందు, ప్రభునందు విశ్వసించి పరిపూర్ణమైన వారందరికీ మధ్యాకాశంలో విందు జరుగుతుందండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఆ సమయం వచ్చి ఉన్నది. దేవుని ప్రజలారా పరిపూర్ణమై ఆ రాకడ కొరకు, ఆ రాజ్యము కొరకు మనము సిద్ధపడుదుముగాక. ఆయన చూచినప్పుడు మనము పరిపూర్ణముగా ఆయనకు కనబడుదుముగాక. హల్లెలూయా. అప్పుడు మనం కట్టుకున్నవి, పెంచుకున్నవి ఏంటి? మొక్కలు, కుక్కలు, కోళ్ళు. అప్పుడు మనం దాచుకున్నవి ఏంటివి? మీకు తెలుసు ఏవైతే దాచుకుని అన్నిటిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాల్సింది తప్పదు. అందుకునే దేవుని యందు భయము కలిగి, రెండోది దేవుని ఎదుట నిర్దోషులముగా పరిపూర్ణమై ప్రభుకు కనబడినట్లుగా మనం సిద్ధపడదాం. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఒకటే, ఇశ్రాయేలు వారలారా, యెహోవా సన్నిధిని కనబడుటకు మీరు సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలి? దేవునికి భయపడినట్లుగా సిద్ధపడండి. మీరు ఆయన చూసినప్పుడు మీరు దేవునికి భయపడేవారుగా కనబడితే ఐశ్వర్యము నీ ఇంట నిలిచి ఉంటుంది. రెండోదిగా నీవు ఆయన దృష్టికి నిర్దోషిగా కనబడితే
తన దూతను పంపుతాడు. జీవితంలో ఎన్నటికీ హాని అనేది నీ దగ్గరికి రానే రాదు. ఆఖరి మాటగా దేవుని కనుల దృష్టి ఎదుట నీవు పరిపూర్ణుగా కనబడితే నీ కొరకు పరలోక రాజ్యాన్ని ప్రభు సిద్ధపరిచారు. అక్కడికి చేరి ఆయనతో పాటు యుగాయుగాలు ఉందుమొగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన మాట ప్రకారం పరలోక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యంలో నీవు నిలిచి ఉండాలి. పరలోక రాజ్యంలో నీవు నిలిచి ఉండాలి. నీవు నిలిచి ఉండాలి. నీవు నిలిచి ఉండాలి. దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ముగించుకుందాం ఈ వేసవి, కొంచెం ముందు ముగించుకుందాం అనుకుందాం. పలకబడిన ప్రతి మాట ప్రభు ఎందుకు ఇచ్చారు? 10వ తారీఖు మాట మనకి నిజమే. ఆయన మనల్ని చూస్తున్నారు. ఆయన కన్నులు మన సంఘాన్ని చూస్తూ ఉన్నాయి. సంఘంలో ఉన్న మనందరిని దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా, అంతేకాకుండా కుటుంబ పరంగా కుటుంబానికి వస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. మన కుటుంబాలను చూస్తున్నాడు. ఆయన మన కుటుంబాలను చూస్తున్నాడు. మన చేయు ప్రయత్నములు కూడా ఆయన చూస్తున్నాడు. ఈరోజు నా దేవుడు చెప్పే మాట ఒకటే, నీవు దేవునికి ఎలా కనబడుతున్నావు? అబ్రహాము విషయంలో ఇతడు నాకు భయపడువాడు నాకు కనబడతా ఉంది. కాబట్టి అబ్రహామును గొప్పగా ఆశీర్వదించాడు. యెహోవా అబ్రహాం నా యజమానిని గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పవాడిగా చేశాడు. భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదంతో ప్రభుని నింపుతాడు. అప్పుడు రెండోదిగా దానియేలు అంటున్నాడు, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను. అందుకని ఆయన తన దూతను పంపి సింహాల నోరులను ముయించి ఏ హాని లేకుండా ప్రభు నన్ను కాపాడారు. ఈరోజు నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్నావా? ఏ దోషం నీలో నీ కుటుంబంలో ఉంది? నీ కుటుంబాన్ని చూసినప్పుడు నీలో ఏ దోషం కానరాకూడదు. ఆత్మీయ జీవితం చాలా విలువైనది. సాతానుడు కుయుక్తి కలిగిన వాడై దాని దోషం కలుగుచేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అనవసరమైన వాటిని మాట్లాడొద్దు, వాటిని చూడొద్దు, అనవసరమైన వాటిని వినొద్దు, వారితో పాటు కలిసి పాలు పొందుకోవద్దు. ఏ దోషం మన మీద ఉంటుందో మనకు తెలియదు కదా. ఆయన చూచినప్పుడు మనం నిర్దోషులుగా కనబడాలి. ఇది ఒక మంచి ఆత్మీయ అనుభవం. నువ్వు నిర్దోషికి కనబడితే నీ కొరకు ఈ దినమందే నా ప్రభు తన దూతను పంపుతాడు, నీ కార్యము చేస్తాడు. ఆఖరిగా సార్దీ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు సంపూర్ణముగా నా ఎదుట ఇదిగో సంపూర్ణముగా లేవు, నాకు కనబడుతున్నాయి, సంపూర్ణంగా లేవు. ఏదో జీవిస్తున్నాన్న పేరు మాత్రమే, కానీ నువ్వు మృతి చెంది ఉన్నావు. నేను ఇచ్చిన నా ద్వారా పొందుకున్న ఉపదేశాన్ని, నా ద్వారా విన్న వాటిని బట్టి ఇప్పటికైనా మారు మనసు పొందుకో. అయితే నీలో కొంతమంది తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనక పవిత్రురాలుగా, పరిశుద్ధులుగా, అర్హులుగా ఉంటున్నారు పరలోకానికి. ఆ అర్హులైన వారిలో మనము ఉండాలి. పరలోకానికి అర్హులైన వారిలో మనము ఉండాలి. ఆయన కడబోరధ్వని వినబడగానే మనము ఎత్తబడి పరలోక రాజ్యానికి చేర్చబడాలి. ఇది మన నిరీక్షణ. భయపడుతున్నారా? లోకంలో వినబడుతున్నవి, కనబడుతున్న వాటిని చూచి అది వాస్తవం, అది జరుగుతుంది, యుగాంతం అనేది ఉంది. కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. మనం పరిపూర్ణంగా ఉంటే ప్రభు రాకడికి మనం ప్రభు రాజ్యంలో ఉంటాం. శ్రమలలో మనల్ని విడిచిపెట్టడు ఆయన. శ్రమలు మనకు కాదు సంగమా, శ్రమలు మనకు కాదు, విడవబడిన వారికే శ్రమలు. సంఘానికి శ్రమలు ఉండవు. శ్రమల కాలంలో సంఘము ఉండదు. భూలోకంలో సంఘము ఎత్తబడుతుంది. ఆ సంఘము నీవే, నేనే, మనమే. మందిరము కాదు. నువ్వు పరిపూర్ణుడు అయితే, పరిపూర్ణురాలు అయితే శ్రమలో నేను ఆయన ఇక్కడ ఉంచాడు, తనతో పాటు ఉంచుకుంటాడు. ఒక్క మాట ప్రభువుని అడిగి వెళ్ళండి, ప్రభువా నీ దృష్టికి నేను ఎలా కనబడుతున్నానయ్యా? నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, తొందరపాట్లు ఉన్నాయి. నీకు భయపడిన దినాలు ఎన్నో ఉన్నాయి, మనసుకు నచ్చినవి, తోచినవి, చేసినవి ఉన్నాయి. అయితే క్షమించండి నాయన. ఇక నుండైనా నీకు భయపడుతూ బ్రతుకుతానయ్యా. ఎందుకంటే నన్ను అభివృద్ధి పరిచి ఆశీర్వదించేది నువ్వే కదా. నీ దృష్టికి నేను భయపడుతూ ఉంటే నువ్వు నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తావు.
రెండోదిగా ఎటు చూచిన కీడులు, అపాయాలు, మరణాలు, ప్రమాదాలు, తెగుళ్ళు, వ్యాధులు, ఎన్నో సమస్యలయ్యా. కానీ వాటన్నిటి నుంచి తప్పించబడి మేము క్షేమంగా ఉండాలంటే నీ దృష్టికి మేము నిర్దోషులుగా కనబడాలి కదా నాయన. మాలో ఏ దోషం ఉందో, ఏ కోణములో ఏ దోషం మాకు కలుగుతూ ఉందో వాటన్నిటి నుంచి విడిపించండి అయ్యా. ఆఖరిగా మీరు చెప్పిన మాట ఒకటే, మా క్రియలను ఎదుట సంపూర్ణం కావాలి తండ్రి. పరిపూర్ణమైన వారిగా మేము నీ ఎదుట కనబడాలి. మేము అర్హులమైన ఈ రాజ్యానికి చేర్చబడాలి తండ్రి. అటువంటి కృప మీరు మాకు ఇవ్వండి. ఈ దినం అడుగుపెట్టిన వారందరినీ దీవించండి. నీ ఆశీర్వాదం అనుగ్రహించండి. మేలుతో తృప్తిపరచండి. ఘనమైన గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరు ఏ స్థితిలో వచ్చారో ఆ స్థితిలో ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆ స్థితి నుంచి విడిపించి వారు కోరుకుంటున్న నెమ్మది, క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదం దయచేయవలసిందిగా కోరుతున్నారు. మనుషులు నిందలు వేయచ్చు. నిజమే దేవా, నువ్వు చూచినప్పుడు, దావీదుని నేను చూచినప్పుడు ఆకీష్ అన్నాడు కదా, ఇతడు ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా నా దగ్గర ఉంటున్నాడు, ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు. నిజమే తండ్రి. యేసయ్య పిలాతు అన్నాడు, ఇదిగో మీరు ఎన్నో నేరాలు మోపారు, కానీ యేసయ్యలో ఏ నేరము కనబడటలేదు. నిజమే దేవా, నిజమే దేవా. మమ్మల్ని చూచినప్పుడు మాలో ఏ దోషము, ఏ నేరము, ఏ అపవిత్రత, పాపము కనబడకుండా తండ్రి నిర్దోషులముగా పరిశుద్ధంగా ఉండే భాగ్యాన్ని మీరు కలుగు చేయమని కోరుకుంటున్నాం. ఈరోజు నీ మాటలు విని వెళుతున్న బిడ్డలందరినీ దీవించండి. నీ మాటల మకరందం చేత అందరినీ అయా తృప్తిపరచండి. నీ మాటలు పట్టుకుని నీ మాటలను అనుసరిస్తూ నీ చేత మేలు పొందుకునే కృపనిమ్మని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన కనుదృష్టి ఎదుట నిర్దోషులముగా, పరిపూర్ణముగా, ఆయనకు భయపడి వారముగా నిలిచి ఆయన చేత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న వారమై ఆయన క్షేమముతో అడుగులు వేస్తూ ఆయన రాజ్యములో ఆయనతో పాటు మనము నిలిచి ఉందుము గాక. ఆమేన్. చెబుదాము బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా.